స్త్రీలను అవమానించిన వైకాపా, సింహపురి పౌరుషం గుండె మండింది. ప్రోత్సహించడానికి వచ్చిన జగన్ పర్యటనను వెలేసిన నెల్లూరు ప్రజలకు అభినందనలు. నెల్లూరులో ఎవరిని అడిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మంచితనం, గొప్పతనం గురించి కళ్ళల్లో నీళ్లతో చెబుతారు. అలాంటి వ్యక్తి సతీమణి, ఒక ప్రజాప్రతినిధి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు. జగన్ చెల్లెలు షర్మిల, ఆమె కూడా రెండో వివాహం చేసుకుంది ప్రభాకర్ రెడ్డి గారిని తన అత్తంటి వారి అనుమతితో. అలాంటి ఆమె జీవితాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని తన ఇంటి ఆడబడుచని కూడా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు. కన్యలను తెచ్చి పెళ్లిళ్లు చేసే బ్రోకర్ అయ్యేవాడిని ప్రభాకర్ రెడ్డి గారు అడిగి ఉంటే సలహా ఇచ్చేవాడిని అని మాట్లాడడానికి ఆయనకు మనసు ఎలా వచ్చింది? ఒక నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడండి. ఒక ప్రజాప్రతినిధిగా ఏదైనా అవినీతి చేశాలనిపిస్తే మాట్లాడండి. అంతేగాని ఒక మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? అలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఇంటి వద్దకు హెలికాప్టర్లో వచ్చి పలకరించడానికి వస్తే నెల్లూరు ప్రజల గుండెలు మండిపోయాయి. అసహించుకుంటూ జగన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాయలసీమలో బడా బడా ఫ్యాక్షనిస్టులు కూడా సాటి రెడ్డి శ్రీని అవమానించరు. కానీ ఇక్కడ జగన్ తన సొంత సోదరి షర్మిల చీర రంగును ప్రస్తావించి మరీ అవమానించాడు. సొంత పార్టీ నాయకులతో తిట్టించాడు. ఆఖరికి కన్నతల్లి విజయలక్ష్మిని కూడా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ సోషల్ మీడియా ద్వారా దాడి చేయించాడు. ఇది ఒక నాయకుడికి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మరోవైపు చిన్నప్పటి నుండి తనను ఎత్తుకుని పెంచిన బాబాయ్ కూతురు చెల్లి సునీతమ్మ బాబాయిని దారుణంగా హత్య చేస్తే, అన్నా నాకు న్యాయం కావాలి, విచారణ జరిపించు అని ఆమె అడిగితే ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆమెను హంతకిగా చిత్రీకరిస్తూ కథనాలు ప్రచారం చేశారు. సొంత కుటుంబంలోని మహిళలకి ఈ దుస్థితి తెచ్చిన జగన్ బయట మహిళలను ఎలా గౌరవిస్తాడు? ఇతర పార్టీలలో చంద్రబాబు గారి నుండి పవన్ కళ్యాణ్ గారి వరకు ఎవరి భార్యలను వదలకుండా వ్యక్తిగతంగా దాడులు చేశారు. స్త్రీలను ఇంతగా అవమానించిన పార్టీని మహిళలు అసహ్యించుకొని చీపులతో తరిమినట్టు ఓటు వేసి బుద్ధి చెప్పారు. కనీసం ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా తమకు ఇష్టం లేనట్టుగా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ మారకపోయేసరికి జనమే జగన్కు దూరంగా వస్తున్నాడని తెలిసి ఇళ్లలో నుండి బయటకు రాలేదు. ఒకప్పుడు కడపకు ధీటుగా వైకాపాకు బలమైన కంచుకోటగా నిలిచిన అదే నెల్లూరు గత ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పింది. ఇప్పుడు జగన్ వస్తే ముఖం చాటేసింది. ఆఖరికి గ్రాఫిక్స్ తో నెల్లూరులో బంగారు పాళ్యం జనాన్ని చూపించుకోవాల్సిన దుస్థితికి దిగజారింది జగన్ పార్టీ. ఇది నెల్లూరు ప్రజల ఆగ్రహం.